హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా రావాలి అంటే రైస్ కరెక్ట్గా కుక్ చేసుకోవాలి. రైస్ ఏమాత్రం సాఫ్ట్ అయిపోయినా అంటే ముద్ద అయిపోయినా రైస్ అంతా పాడైపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. సో కరెక్ట్గా రైస్ ఎలా చేసుకోవాలి, బయటకు వెళ్ళే పనే ఉండదు. ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టండి, ఇంకా బయట ఫ్రైడ్ రైస్ జోలికే వెళ్ళరు. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా ఏమీ యూస్ చేసే పని లేదు. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ పాత్ర యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నాన్ స్టిక్ కూడా యూస్ చేయొచ్చు. తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. ఈ స్టీల్ దాంట్లో అడుగు అంటకుండా రావాలి అంటే ఫస్ట్ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కుకింగ్ స్టార్ట్ చేస్తే కనుక అంతగా అడుగు అంటదనమాట. చూసారా, ఇక్కడ ఎగ్ అస్సలు అడుగు అంటకుండా నీట్గా ఫ్రై అయిపోతుంది. ఎగ్లో సాల్ట్ ఏం వేయకుండా నేను బీట్ చేసుకొని వేసేసాను. మీరు బీట్ చేసుకునేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు వేయడం మానేయండి. నేను బీట్ చేసినప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా సాల్ట్ పెప్పర్ వేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. ఎగ్ కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. అది ఏమాత్రం పచ్చిగా ఉండిపోయినా రైస్ అంతా మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో కరెక్ట్గా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఎగ్నంతా నీట్గా పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఎగ్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేను చికెన్ కాబట్టి చికెన్ ఎక్కువ వేసి ఎగ్ తక్కువ వేస్తున్నాను. చికెన్ నేను బోన్లెస్ పీసెస్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ని మనం హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే. ఇందులోనే సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసేసుకొని చికెన్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన లైట్గా గోల్డ్ కలర్ వస్తుంది, అలా ఫ్రై అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. యూజువల్గా ఫ్రైడ్ రైస్లో చికెన్ని డీప్ ఫ్రై చేసి వేస్తూ ఉంటారు, కానీ ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన చికెన్ని పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీరు నాన్ స్టిక్ యూస్ చేస్తే ఎంత ఆయిల్ పడదు. నేను స్టీల్ యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఒక 3 గ్రీన్ చిల్లీస్ని ఫైన్ చాప్ చేసేసుకున్నాను. చిల్లీ లైట్గా ఫ్రై అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో హాఫ్ కప్ చప్పున అన్నీ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ క్యారెట్ యాడ్ చేసిన తర్వాత క్యారెట్ని లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అన్నీ ఒకటేసారి వేసేయకండి, 1 by 1 యాడ్ చేసుకుంటూ ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత హాఫ్ కప్ బీన్స్ యాడ్ చేశాను. బీన్స్ కూడా అంతే, 2 minutes ఫ్రై చేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో హాఫ్ కప్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. గ్రీన్ పీస్ నేను ఇక్కడ పచ్చివే తీసుకొని బాయిల్ చేసి యాడ్ చేస్తున్నాను. పచ్చివి అయితేనే ఫ్రైడ్ రైస్లో బాగుంటుందండి, లేదు అంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. కానీ నైట్ సోక్ చేసి బాయిల్ చేసిన గ్రీన్ పీస్ అంతగా బాగోదు ఫ్రైడ్ రైస్లోకి. సో ఇప్పుడు రైస్ అన్నమాట. రైస్ని సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి ముందే ఉడికించేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి చల్లారి పెట్టేసుకోండి. అప్పుడు ఫ్రైడ్ రైస్లోకి కరెక్ట్గా ఉంటుంది. లేదు కుక్ చేసిన దాంట్లోనే ఉంచేసిన కొంచెం వాటర్ ఎక్కువైనా మనకి ఫ్రైడ్ రైస్ అంతా ముద్దగా అయిపోతుంది. సో రైస్ కుక్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, చికెన్, సాల్ట్, పెప్పర్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి సాసెస్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. రెస్టారెంట్ స్టైల్ అన్నాను కదా, స్ట్రీట్ స్టైల్ అయితే మనం సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్లో మనకి ఎలాంటి సాసెస్ లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్. సో సాల్ట్ ఇంకా పెప్పర్ మాత్రమే వేస్తున్నాను. కారం వేయకండి, పెప్పరే వేసుకోండి, అదే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ కానీ మంచూరియాకి కానీ దేనికైనా పెప్పరే బాగుంటుంది. అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత స్లోగా కింద నుంచి పై వరకు మొత్తం వెజ్జీస్, రైస్, చికెన్, ఎగ్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్లోగా మిక్స్ చేసేసుకుంటే మొత్తం అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. చూసారా, రైస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఎక్కడ రైస్ బ్రేక్ అవ్వడం కానీ ముద్దగా అయిపోవడం కానీ ఏది ఉండదండి. మీరు నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ ఇలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.